వద్దు టైలర్, నన్నేమనదు టైలర్ ప్లీజ్. అసలు నన్ను నిన్ను ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? టైలర్ నా వెంట పడి నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు వద్దని నీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? లేరా, లే, వదలనురా, నేను వదలను. వదలనురా. మేడంని చూస్తే వేరే మూడ్లో ఉన్నట్టుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడొచ్చో లేదో. ఏంటి మేడం సీరియస్గా ఏదో చూస్తున్నట్టున్నారు? కనిపిస్తుంది కదమ్మా, విషయం ఏంటో చెప్పు. ఓ, డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అన్నమాట. ఓకే మేడం, అమ్మ నాన్న అరుణాచలం వెళ్ళారు కదా, రేపు ఇంట్లో ఒక పూజ చేయాలి. అది మిమ్మల్ని చేయమని చెప్పింది. వాట్? జేమా, ఎవరికేం చెప్పాలో తెలీదా మీ అమ్మగారికి? ఈ పూజలు ఈ వ్రతాలు నా సిలబస్ కాదు కదా. చిన్న కోడలికి చెప్పి చేయించుకోమను. అంటే ఇప్పుడు ధరణికి... ఓ, ఇప్పుడు ధరణికి ఏ పని చెప్పడం లేదు కాబట్టి ఆ డ్యూటీ నాకు వేశారా? అది కాదు మేడం, మొన్న శివరాత్రి కూడా మీరు గుడికి రాలేదు. కనీసం ఇప్పుడు ఈ పూజ చేస్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. చూడమ్మా, రోజు ఇంట్లో పూజలు చేయాలంటే నా వల్ల కాదు. కావాలంటే నువ్వు నీ తమ్ముడు కలిసి పూజలు చేసుకోండి, లేదు అంటే మీ అత్తని కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. ఏదన్నా చెడగొట్టడమే గాని మా అత్తకి ఇవన్నీ చేత కాదులే. అవును, ధరణి అంటే గుర్తొచ్చింది. ధరణిపై నీ అభిప్రాయం ఏంటి? దాని మీద నాకు అభిప్రాయం ఏంటి? అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకమ్మా? అంటే అందరూ తన్ను అనుమానిస్తూ అన్ని మాటలు అంటున్నారు కదా, నువ్వేమనుకుంటున్నావా అని. అదంటే నాకు చిన్నప్పటి నుంచి పడదు. అది చేసే పనులేవి నాకు నచ్చవు. కానీ ఒక్క విషయం చెప్తాను, అన్నీ నెత్తినేసుకుని లేనిపోని సమస్యలు తెస్తుంది గాని ఇలా డబ్బుల కోసం మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం లాంటివి చేయదు. దొంగ అంతకన్నా కాదు కదా. మొన్న గుళ్ళో కూడా అంతే, వాళ్ళెవరిదో హారం పోయిందని తన తెలివితేటలతో తిరిగొచ్చేలా చేసింది. మీరేమైనా చేయాలనుకుంటే వాళ్ళకి చేయండి. రండి రండమ్మా, వెళ్దాం. రండమ్మా, రండి రండి. వెళ్ళమ్మా. నమస్కారం అండి. పరాయి వాళ్ళకే మేలు చేసే ధరణి ఇంట్లో వాళ్ళకి కీడు చేసే పనిచేస్తుందా? సమస్య లేదు. ధరణి చాలా మంచిది, గొప్పది. మేడం, మీరు మాత్రం ఏమన్నా తక్కువ? మినిస్టర్నే జైల్లో వేశారు, మన కంపెనీని శశికళ నుంచి కాపాడారు.
ఆపమ్మా. ఈ మాట విని విని బోర్ కొట్టేసింది. ఇప్పుడు నాకు నిజంగానే చిరాకొస్తుంది. మేడం, అవును, మినిస్టర్ వరకు ఓకే, కానీ కంపెనీ మ్యాటర్ నాకు ఏ సంబంధం లేదు. సంబంధం లేకపోవడం ఏంటి మేడం? ఆ రోజు మీరే వచ్చి అది నేను కాదు. నేను చెయ్యని పనికి నేను క్రెడిట్ తీసుకోలేను. ఆ రోజు ధరణి నాలో వచ్చి అవన్నీ చేసింది. అవునా మేడం? అవును, అంతా అదే చేసింది. ఆ విషయాల గురించి ఊరికే నన్ను పొగడుతూ. సరే, ఇప్పుడు ఇంతేనా? ఇంకేమైనా విషయాలున్నాయా? ఉన్నాయా అంటే ఉన్నాయి మేడం, కానీ ఏంటమ్మా సిగ్గుపడకుండా ముందు విషయం ఏంటో చెప్పు. అదే మేడం, మన శోభనం గురించి మీరు ఆ విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఇంకా మనకి శోభనం కాలేదు. తెలుసమ్మా, నేనెక్కడ మర్చిపోతాను, నాకు బానే గుర్తుంది. గుర్తుంది కదా? అదే ఎప్పుడు ప్లాన్ చేద్దాం? నాదే ఉందమ్మా, నువ్వెప్పుడు ప్లాన్ చేస్తే అప్పుడు. నిజమా? ఎప్పుడు ప్లాన్ చేద్దాం మేడం? రేపు చేద్దాం మేడం. నాకు ఓకే అమ్మా, కానీ రేపటికంటే సింగపూర్కి టికెట్స్ దొరుకుతాయా? సింగపూర్ టికెట్సా? ఇప్పుడెందుకు మేడం? మరి మన శోభనం జరగాల్సింది అక్కడే కదా. అర్థమైంది మేడం, సింగపూర్లోనే శోభనం. ఓకే, ఇక్కడ అస్సలు కుదరదు కదా. మర్చిపోయాను మేడం. మీరు మర్చిపోలేదు, బాగా గుర్తుంది. మీరు సూపర్ మేడం. ఓకే ఓకే, టికెట్లే కదా, బుక్ చేస్తానులే మేడం. అన్నీ కుదిరినప్పుడు టికెట్స్ బుక్ చేసుకుని సింగపూర్కే వెళ్దాం. మీరు పని చేసుకోండి మేడం, పని చేసుకోండి. ఈ జన్మకిక నా శోభనం జరిగినట్టే. వదలండ్రా. ఎక్కడికి రా? అమ్మో, దీనికి ఇంకా తెలియదు. వాష్రూమ్కి టైలర్, రాత్రి నుంచి అస్సలు కదలలేదు. మళ్ళీ వస్తావు కదా? వస్తాగా, రాకపోతే నువ్వే వస్తావు కదా. టైలర్, రాత్రి నువ్వు మందు తాగావా? రే, నన్నే మందు తాగానంటావా? రా. అమ్మో, ప్రియమదా, నా భర్త చేత మందు తాగించి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారా?
మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను చూడండి. ప్రియమద పిన్ని, నిన్నెప్పుడైనా ఏవైనా అన్నానంటే మావయ్యని ఏం చేస్తావోనని ఆలోచించి ఏమీ అనకుండా ఆగిపోయాను. ఎప్పుడు దొరికావు? ఈ మందే నీ తిక్క కుదిర్చే అసలైన మందు. ఇక చూడు నిన్ను ఎలా ఆడుకుంటాను. ఇది ఇంకా లేవలేదేంటి? మొగుడు పిల్లలు కాపురం ఉంటూ ఒకటి ఉండి ఇడిచేస్తే కదా పొద్దున్నే లేచి ఏదో పని చేసి అలవాటు ఉండి చావడానికి. అవును, రాత్రి మందు కలిపి ఆదిత్యకుమన్నాను, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదేంటి? ఇంతకీ వాడికిచ్చిందా లేకపోతే ఇదే తాగి పడుకుందా? ప్రియమ ఈ వాతలేంటి? ప్రియమద, ప్రియమద! శోభరాజు, పిచ్చా నీకు? ఇప్పటికీ ఒళ్ళు పులిసిపోయి కదల్లేక నేను పడుకుంటే ఎక్కడ పడితే అక్కడ కొడతావేంటి? ఒళ్ళు పులిసిపోయిందే? కొంపదీసి రాత్రి వాడికిమ్మన్న మందు నువ్వు తాగేసి ఆ మత్తులో ఎవరినన్నా కెలికి తన్నులు తిన్నావా ఏంటి? ఏయ్ చిచి, నేను మందు తాగడం ఏంటి? ఆ ధరణియే తాగేసి చిత్త కొట్టింది. అబ్బా అమ్మా! ధరణి తాగడం ఏంటే? నేను ఆదిత్య కదా ఏమ్మంది? నేను వాడికిద్దామని తీసుకెళ్లాను, కానీ నా గదికొచ్చి నన్నే నువ్వేంటిక్కడ అని తిరిగి అడుగుతావా? నేను రాత్రి ఇంత జరిగిందా? అవును శోభన్ రాజు, అయినా నువ్వేం ఫీల్ అవ్వకు, నేను దాన్ని వదిలిపెట్టను. ఏంటి శోభన్ రాజు అలా చూస్తున్నావు? నిజంగా ఫీల్ అవుతున్నావా ఏంటి? చెప్పాను కదా నేను దాన్ని అస్సలు వదిలిపెట్టను అని. అది నా ఒంటి మీద కొడితే నేను దాని బతుకు మీద కొడతాను. ఏంటి నువ్వు కొట్టేది? శోభరాజు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలి? శోభరాజు, ఆపు! నిన్ను కొట్టాలా చంపాలే? జీవితంలో ఒక్క పనన్నా సరిగా చేసావంటే, ఒక్క ప్లాన్ అన్నా సరిగా వర్కౌట్ చేసావంటే, ఆ పసరం అంటే అలా చేసావు, ఈ మందు అంటే ఇలా చేసావు. పీకల దాకా తిని ఓ బాగా మెక్కి ఆ
అసలు ఏం చేద్దావుద్ది నీకు? వద్దు, వద్దు. అమ్మో, ఏ- శోభరాజ్, ఆపు. అమ్మో, వద్దు. కొట్టొద్దు. కొట్టొద్దు, శోభరాజ్, ఆపు. అసలు విషయం తెలియకుండా అది ఇది అంటావేంటి? ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పు. ఇప్పటిదాకా ఓ తెగ పీకేశావు. కూతురు వస్తే ఏం చేస్తావే? దాని బతుకు కూడా పులిహోర చేయడానికే? నీకు నీకు డోస్ సరిపోదే. నీకు నిన్ను ఎన్నాళ్ళు నేను జైల్లో ఉండిపోయి కోటింగ్ పడకేలా తయారయ్యావే. వచ్చాను కదా, మొత్తం సెట్ చేస్తా. గుడ్ మార్నింగ్ ధరణి. గుడ్ మార్నింగ్ బావగారు. కాఫీ ఏమైనా తాగుతారా? లేదు లేదు, ఊరికే విష్ చేద్దామని. ధరణి, బావగారు, ఇవన్నీ నిజంగా నువ్వే చేసావా? ఏవి బావగారు? అదే ట్రస్ట్ నుంచి డబ్బులు తీసుకుని మీ అమ్మ నాన్నలకి ఇల్లు కొనివ్వడం, నా చేత షూరిటీ సంతకాలు పెట్టించి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ నువ్వే చేసావా? నేనైతే నమ్మట్లేదు ధరణి. సరే, నేను కాదు, నేను చెయ్యని పనికి నేను క్రెడిట్ తీసుకోలేను. ఆ రోజు ధరణి నాలో వచ్చి అవన్నీ చేసింది. ఎనీవే థ్యాంక్స్ ధరణి. ఎందుకు బావగారు? కంపెనీని కాపాడావు కదా. రాత్రి మీ అక్క చెప్పింది, ఆ రోజు నువ్వే మీ అక్క డ్రెస్ వేసుకుని వచ్చావంట కదా. అంటే అది బావగారు, అప్పుడేదో తప్పనిసరి పరిస్థితుల్లో. ఎలాంటి పరిస్థితిలో అయినా ఎంతో తెగింపు ధైర్యం ఉంటే కానీ ఎవ్వరూ ఇలా చేయలేరు ధరణి. నువ్వు చాలా గ్రేట్. అలాగే మళ్ళీ మారు వేషంలో వచ్చి మా పెళ్లి జరిపించావు. నీ ప్రాణాలు తెగించి నాన్న ప్రాణాలు కాపాడావు. ఏ రకంగా చూసుకున్నా నువ్వు కుటుంబం కోసం చేసిన త్యాగాలే కనిపిస్తాయి తప్ప మోసం ద్రోహం చేసేలా కనిపించవు ధరణి. అందుకే నువ్వవన్నీ చేసావంటే నేను నమ్మను. అయినా నువ్వు ఆ రోజు మీ అక్కలా వస్తే నేను కూడా పోల్చుకోలేకపోయాను చూడు. అవును, ఆ ఒక్కసారైనా అంతకుముందు ఎప్పుడన్నా మీ అక్కలా కనిపించావా? నవ్వుతున్నావు, కొంపదీసి నిజంగా కనిపించావా ఏంటి? ఓ, కనిపించావా? ఎప్పుడు? అదే బావగారు, రోడ్డు మీద ఆ రోజు. రోడ్డు మీద మీ అక్కని చాలాసార్లు చూశాను. అందులో నువ్వెప్పుడు కనిపించావు, మీ అక్క ఎప్పుడు కనిపించింది? ఆ రోజు లంగావోనిలో బాగున్నాను అన్నారు కదా. ఏంటమ్మా రోడ్డు మీద ఈ మీటింగ్ ఏంటి? ఓ, అది నువ్వా? వామ్మో, నువ్వు మీ అక్కలా మాట్లాడి బానే మేనేజ్ చేసావు కదా. నువ్వు మామూలు మనిషివి కాదు. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో పడి వచ్చిన విషయం మర్చిపోయాను. ప్రతి నెలలో మొదటి శుక్రవారం అమ్మ గౌరీ పూజ ఏదో చేస్తుందంట కదా. తెలుసు బావగారు. ఆ రోజు ఉపవాసం ఉండి పొద్దునుంచి సాయంత్రం వరకు కదలకుండా పూజ చేసేవారు. ఆ పూజే ఈరోజు నిన్ను చేయమని చెప్పింది. నిజమా బావగారు? నన్ను నన్ను అత్తయ్య గారు పూజ చేయమన్నారా? అవును ధరణి. అమ్మా నాన్న అరుణాచలం వెళ్ళారు కదా, అందుకే నిన్ను చేయమంది. ఎందుకు చేయను బావగారు, తప్పకుండా చేస్తాను. అత్తయ్య గారు నిజంగా నన్ను పూజ చేయమన్నారా? అవును,
మీ అత్తయ్య గారే నిన్ను చేయమన్నారు. నేను ఇప్పుడే వెళ్ళి పూజకి ఏర్పాటు చూసుకుంటాను బావగారు. ఇంత మంచి అమ్మాయి ఈ పనులన్నీ చేసిందంటే నమ్మాలా? ఛాన్సే లేదు. అబ్బా మెల్లగా రాయివే. ఎవరో బాగా కుమ్మేసినట్టున్నారు. మందు రాసినప్పుడే ఇంత నొప్పిగా ఉంటే పాపం కొట్టినప్పుడు ఎంత నొప్పి పుట్టుంటుందోనమ్మా. ఏయ్ చెప్పానా, కొట్టారని చెప్పానా? మూసుకొని రాయివే. అంటే ఈ తట్లు చూస్తే అలాగే ఉన్నాయమ్మగారు. ఏయ్ నీకెందుకే, మూసుకొని రాయ్.